హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఒక చిన్న కథలోనికి వెళ్దాం. అనగనగా చెన్నాపురము అనేటువంటి గ్రామంలో రామాచారి అనేటువంటి ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేటువంటి వాడు అనమాట. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి నుంచి వనమూలికలు తెచ్చి వాటి నుంచి తయారు చేసిన నాటు మందులతో వైద్యం చేస్తుండేవాడు అనమాట. ఒకసారి రామాచారికి వనమూలికల కోసం అడవికి వెళ్ళడానికి వీలు కాలేదు. అందువలన ఆయన కుమారుడు రాఘవుడిని పంపాడనమాట. రాఘవుడు ఎప్పుడు అడవికి వెళ్ళినవాడు కాదు. అందుకే రామాచారి అతడికి చాలా జాగ్రత్తలు చెప్పాడు. ముఖ్యంగా అడవిలో జంతువుల కోసం పెద్ద పెద్ద గోతులు తవ్వి వాటిని ఆకులు చెట్ల కొమ్మలతో కప్పి ఉంచుతారు. జాగ్రత్తగా చూసుకొని వాటిని తప్పించుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఆ గోతుల్లో పడిపోతాము, వాటిలో పడితే ప్రాణాలకే ప్రమాదము అని చెప్పాడనమాట వాళ్ళ తండ్రి చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్న నాగవుడు తర్వాత రోజు అడవికి బయలుదేరాడు. తండ్రి చెప్పిన జాగ్రత్తలన్నింటినీ ఎక్కడ మర్చిపోతాను అని రాఘవుడు వాటిని పదే పదే గుర్తు చేర్చుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్ళసాగాడనమాట. అడవిలోకి కొంత దూరం జాగ్రత్తగా వెళ్ళిన రాఘవుడు ఒక చోట జంతువుల కోసం తవ్విన గోతిని గమనించుకోకుండా అందులో పడిపోయాడనమాట. అంతలో ఆ దారిలో వెళ్తున్న వారు రాఘవుడిని చూసి గోతిలో నుంచి బయటికి లాగి రక్షించారనమాట. గోతిలో పడిన రాఘవుడు, నేను మా తండ్రి చెప్పినట్లుగానే నడుచుకున్నాను, అయినప్పటికీ గోతిలో పడిపోయాను, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించసాగాడు. గోతిలో పడినటువంటి రాఘవుడు దెబ్బలతో ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికి వచ్చి జరిగిందంతా రామాచారికి చెప్పాడు. కుమారుడు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్న రామాచారి జాగ్రత్తలు తీసుకోమని చెప్తే దాని అర్థం వాటిని పదే పదే వల్లివేయడము కాదు, వాటిని మనసులో ఉంచుకొని ఎటువంటి ప్రమాదాలు రాకుండా చూసుకోమని అని రాఘవుడికి చెప్పాడు. దాంతో తప్పు ఎట్లా జరిగిందో రాఘవుడికి అర్థమైంది. తండ్రి చెప్పిన విషయాలన్నీ మననం చేసుకోవడం తప్ప నేను ప్రమాదం నుంచి తప్పించుకునే జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఇలా జరిగింది అనుకున్నాడు అనమాట. అప్పటి నుంచి రాఘవుడు జాగ్రత్తగా ఉండసాగాడనమాట. కాబట్టి పిల్లలు, ఇందులో ఉన్నటువంటి నీతి ఏంటి? పెద్దలు చెప్పే జాగ్రత్తలను గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు, వాటిని సరిగ్గా పాటించాలి అనేటువంటి నీతిని మనము ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.